నమస్తే, వెల్కమ్ టు కేసీఎఫ్ న్యూస్. మన జాగ్రత్త మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుందని కొవ్వూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవీ శివ ప్రసాద్ పేర్కొన్నారు. కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ జనవరి నెలలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీలు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఒక చిన్న తప్పిదం జీవితాన్ని మార్చే వేయగలదని, కాబట్టి రోడ్డు నియమాలు ప్రాముఖ్యతపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మన జీవితంలో ప్రతిరోజు రోడ్డు ప్రయాణం తప్పనిసరి అని, స్కూలుకు, ఉద్యోగానికి, మార్కెట్ కు లేదా ఇతర అవసరాల కోసం మన రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటామని, కానీ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చాలా ప్రమాదాలు మన తప్పుల వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా వేగంగా వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదాలు ప్రధాన కారణాలని అన్నారు. ఫార్ములా 1 రేస్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. సో 500 కిలోమీటర్లు దాటి కూడా వెళ్ళేటటువంటి వాహనాలు తయారైనాయి. అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి అనుకున్నారు. అందరూ 500 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళరు. కొంతమంది 30 కిలోమీటర్ల స్పీడ్తో, కొంతమంది 40 కిలోమీటర్ల స్పీడ్తో, కొంతమంది 50 కిలోమీటర్ల స్పీడ్తో ఇట్లా వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటి ప్రమాదం అంటే యాక్సిడెంట్. ఒక పెద్ద విషయం వచ్చింది. ఏంటంటే అది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనేది మనం ఏమనుకున్నామో, మనం ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిపోయేదాన్ని మనం యాక్సిడెంట్ అని చెప్పి అనుకున్నాం. సో నిజంగానే అలా జరుగుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండటానికి పట్టే టైం ఎంత అని బాగా స్టడీ చేశారు. ఎంత స్టడీ చేశారంటే అసలు ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది, దానికి కారణాలు ఏంటి అని విపరీతంగా స్టడీ చేశారు. మనకు ఒక సమస్య ఉంటే మనం దాని యొక్క నివారణ కోసం మనం చాలా స్టడీ చేస్తాం. దానికి ముందుగా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నేను. మొన్న జనవరి నెలలో మన రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా 37వ రహదారి భద్రతా మాసోత్సవాన్ని జరపడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రమాదాలు ఈ మధ్యకాలంలో జరగడం అనేది భారతదేశ ప్రభుత్వం నోటీస్ చేసింది. ఆ ప్రమాదాల్లో సుమారుగా 1,80,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారని, 6 లక్షల మంది గాయపడుతున్నారని వివిధ కారణాల వల్ల. వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ కాస్టు, తర్వాత ఈ ప్రమాదాలకు సంబంధించి వాహనాలను రిపేర్ చేసుకోవటము, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా తయారైందని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క సైంటిఫిక్ స్టడీలో తేలింది. అది తగ్గించాలి అనేది ఉద్దేశము. సో ఆ రహదారి ప్రమాదాల్లో భాగంగా జరిగే ఖర్చు సుమారుగా 58,000 కోట్ల కంటే పైన ఉంటుందని చెప్పి ఆ స్టడీస్లో తేలింది. దీని రీత్యా భారత ప్రభుత్వం ఈ కింద మన వాహనాల వినియోగదారులని, అట్లాగే రోడ్డు వినియోగదారులని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయమని చెప్పి, తగినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారమే ఎవ్రీ ఇయర్ కూడా ఇదివరకు వారోత్సవాలు జరిగాయి, ఇప్పుడు మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాని గ్రావిటీని బట్టి ఆ మాసోత్సవాల్లో భాగంగానే ఇప్పుడు మొన్నటి నెలలో జనవరి నెలలో 37వ రహదారి భద్రతా మాసోత్సవాలు జరిగినాయి. ఆ మాసోత్సవాల్లో భాగంగా మేము హెల్మెట్ ర్యాలీలు కండక్ట్ చేయటము, అలాగే డ్రైవర్స్కి వెళ్లి ఆర్టీసీ డిపోస్లో చెప్పటము, అలాగే వివిధ చోట్ల ఎక్కడైతే డ్రైవర్స్ ఉంటారో ఆటో డ్రైవర్స్కి క్లాసులు పెట్టడము, అలాగే స్కూల్స్కి వెళ్లి భారత పౌరులకి వాళ్ళు వాహనాలు కొనుక్కుని తోలేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కూడా వాళ్ళకు కూడా అవగాహన కల్పించడము, అట్లాగే మరిన్ని కార్యక్రమాలు కాలేజీలకు వెళ్లి చెప్పటము, ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల కలిగే లాభాలేంటి, ఇన్సూరెన్స్ ఎందుకు కలిగి ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది డాక్టర్స్ ఇన్వైట్ చేసి వారు ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ప్రతి వాళ్ళు ధరించాలి. తోలే వాళ్లే కాకుండా వెనకమాల కూర్చునే వ్యక్తులు కూడా ధరించాలి. అలా ధరిస్తేనే తోలేవాళ్లు రక్షణ కలగటమే కాకుండా వెనకమాల కూర్చునే వాళ్ళకు కూడా రక్షణ కలుగుతుంది. మీ అందరికి కూడా తెలిసిందే, ఒక చిన్న ప్రమాదం, రోడ్డు దెబ్బ తగిలితే తలకాయకి దానిలో చాలా ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే హెల్మెట్ ధరిస్తే మాత్రమే ఆ ఇబ్బందుల నుంచి తప్పుకోవచ్చు.
మనందరికి కూడా తెలిసిందే, మన శరీరంలో చాలా బరువైన భాగం ఏదన్నా ఉంది అంటే అది మన యొక్క హెడ్ పార్ట్, తల అని మనం అంటుంటాము. సో అది వాహనం యొక్క వేగంతో ప్రయాణిస్తూ ఉండి ఒక్కసారే సడన్ గా వాహనం బ్రేక్ వేసినప్పుడు కానీ, వేరే వాహనాన్ని ఢీకొన్నప్పుడు కానీ అదే స్పీడ్తో ఆ యొక్క తల భాగము ముందు రోడ్డుకి తగలటం జరుగుతుంది. ఆ తగలటం కారణంగా ఆ ప్రమాదం వల్ల తలకి ఎక్కువ గాయాలు అవి చాలా మంది నష్టపోతూ ఉంటారు. అలా జరగకూడదనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని వాహనాలు నడిపేటప్పుడు వాహనం నడిపే వ్యక్తి మరియు వెనకమాల కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ఉండాలని చెప్పి ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి అవేర్నెస్ కల్పించండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకి మా ఉప రవాణా కమిషనర్ గారు చెప్పిన మేరకి కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ మేము జరుపుతూ ఉన్నాము. అలాగే రహదారి భద్రతా నిబంధనలు కూడా పాటించాలి. కొంతమంది లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవ్ చేయటము, కొంతమంది ఇన్సూరెన్స్ లేని వాళ్ళు డ్రైవ్ చేయటము, కొంతమంది పొల్యూషన్ లేని వాళ్ళు డ్రైవ్ చేయటము ఇట్లా కూడా జరుగుతున్నాయి. కొన్ని ఆటోలు అయితే బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండటం లేదు. ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నవాళ్ళు మాత్రమే ఆటోని నడపాలి రోడ్డు మీద. అదొకటి కూడా చూసుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను, దయచేసి తెలియజేస్తున్నాను. అలాగే వాటికి ఇన్సూరెన్స్లు ఉండట్లేదు, వాటికి పర్మిట్లు కూడా ఉండటం లేదు. మొన్న మధ్య మేము అవన్నీ కూడా చూడటం జరిగింది. ఆటో డ్రైవర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే బండికి సంబంధించి వాహనాన్ని ఫిట్నెస్ చేసి ఇన్సూరెన్స్ కలిగి ఉండి పర్మిట్ కూడా కలిగి ఉండి మాత్రమే ఈ యొక్క ఆటోల్ని వాడుకలోకి తీసుకురావాలనేది నా సూచన. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ప్రయాణికులందరూ కూడా అలాగే రహదారి నిబంధనలు ఏం చెప్తున్నాయంటే వాహనాలు నడిపే వాళ్లే కాకుండా రోడ్డు యూజర్స్ అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు దాటేటప్పుడు జెబ్రా క్రాసింగ్స్ దగ్గర రోడ్డు దాటడము, కొంచెం రైట్ కి చూసుకుని తర్వాత లెఫ్ట్ కి చూసుకుని రోడ్డు దాటడము, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీరు దయచేసి గమనించాలి. ఆ గమనిస్తే మాత్రమే మనం రోడ్డుని మనం చక్కగా వాడుకున్న వాళ్ళమయ్యి మరి ఇంటికి కూడా మళ్ళీ సురక్షితంగా వెళ్ళటం అనేది జరుగుతుందని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా రహదారి నిబంధనలు పాటించడంలో ఎటువంటి అలసత్వం వద్దని చెప్పి రహదారి నిబంధనలు పూర్తిగా పాటించాలని చెప్పి, రోడ్ సేఫ్టీ ఇది లైఫ్ సేఫ్టీ అని చెప్పి అంటుంటారు. దాన్ని ఒకసారి గమనించండి 1కి 10 సార్లు. మరి ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా ఉండాలంటే ఆ నిబంధనలు పాటించడం ఒక్కటే శిరోధార్యం అని చెప్పి, సురక్షితం అని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటూ, మీ భవిష్యత్ అంతా కూడా మీ ప్రయాణాలన్నీ కూడా సుఖప్రదం కావాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.